So yesterday's session we discussed about horizontal scaling versus vertical scaling. Horizontal scaling అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్. అండ్ దీంట్లో మనకు హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ గురించి కూడా ఎక్కువ అడుగుతుంటారు. సో దానికి సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈస్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది ఇట్ ఈస్ యూస్డ్ టు auto scale the pods based on the traffic. We need to have metric server running, and then we should have we should mention the resources section inside the pod. Then you can target the horizontal pod autoscaler to the deployment based on the CPU utilization generally. Okay. So ఇలా చెప్పొచ్చు. And then next మనం Helm charts గురించి డిస్కస్ చేసాం. Helm charts is a package manager for Kubernetes applications. It can be used to templatize the manifest files as well as to manage the applications inside Kubernetes అని చెప్పొచ్చు. సో నిన్న మనం Helm charts కన్వర్ట్ చేసాం. There are chart.aml, values.aml templates folder inside Helm charts, and Helm install, chart name dot, and Helm uninstall, Helm upgrade, Helm rollback. సో ఇవన్నీ మనం ప్లాన్ చేయొచ్చు Helm charts తో. And today we will discuss, okay, we need to complete the front end part కదా using Helm chart. Front end. సో ఇక్కడ ఏంటి chart.aml. సో దీంట్లో చార్ట్ నేమ్, డిస్క్రిప్షన్, వర్షన్ అవన్నీ మెన్షన్ చేస్తాం. values.aml అండ్ టెంప్లెట్స్ ఫోల్డర్ లో మన మేనిఫెస్ట్ ఫైల్స్ పెట్టి అక్కడ ప్లేస్ హోల్డర్స్ పెడతాం, రైట్? సో ఫ్రంట్ ఎండ్ కి deployment, deployment.aml. ఇక్కడ రెప్లికాస్ సింటాక్స్ వచ్చేసి డాట్ వాల్యూస్ డాట్ deployment డాట్ replicas ఇలా. అండ్ దెన్ సో ఇట్లా మిమ్మల్ని క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు యాజ్ డీటెయిల్ యాజ్ పాసిబుల్ చెప్పడానికి ట్రై చేయండి. జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్, సింగిల్ స్టేట్మెంట్ లాగా ఆన్సర్ ఇవ్వకుంటారు. ఓకే, అండ్ దెన్ నాకు ఇంకా సర్వీస్ అండ్ హెచ్పిఏ టెక్. సర్వీస్ డాట్ యామల్ hpa.aml. ఐడియల్ గా మీరు దేన్నైనా టెంప్లెటైజ్ చేయొచ్చు, ఓకే, బట్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యే వాటిని చేస్తే యూజ్ ఉంది. Deployment, replicas, image version to HPA. సో ఇలా అండ్ దెన్ మన చార్ట్ మెన్షన్ చేయాలి. And సార్ రన్ చేసి చూద్దాం.
Is the command statement of this EKS update coupon. Update to config hyphen region US East one and hyphen cluster name just name expense. Okay, keep full cube ns expense namespace తీసుకుంటున్నాను and okay kubectl create namespace expense. cd mysql helm install chart name ఏదైనా mysql dot helm list running applications చూపిస్తుంది deployed search చెక్ చేద్దాం kubectl get pods kubenis expense default namespace లోకి వెళ్ళింది ఇది. Okay. helm uninstall mysql -n default uninstall చేస్తున్నా. ఓకే సో ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. Now it will go to expense helm list. Okay, and then backend helm install backend dot. Now let's go to front end helm install front end dot. Now let us check the pods are running on a kubectl get pods. Something wrong with the cluster. If nodes are not ready, so we're running from last 14 minutes. So we need to wait for some time maybe.
సో ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఈ నోట్స్ వెళ్ళి క్లస్టర్ తో జాయిన్ అవుతూ రెడీనెస్ కోసం చెక్ చేస్తూ ఉంటారు. Okay. Okay. What's Onion Cube System? ఓకే. సో నేను ఫస్ట్ టైం క్లస్టర్ రన్ చేసినప్పుడు నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది. ఒక 10 మినిట్స్ అయితే పట్టదు జనరల్లీ. ఈ నోట్బుక్ ఇంకా క్రియేషన్ స్టేజ్ లోనే ఉంది. నోట్స్ స్టడీ అయితే తప్ప థాట్స్ రావు మనకు. Almost 20 minutes. Let's wait for 5 more minutes and then others have few questions. Yes, Chandrasekhar. Hi, Shagar. Good morning. Yeah, hi, good morning. Sir, in my office, like in my project, they have used, Helm use చేశారు సార్. సో అందులో యాక్చువల్గా ఫర్ ఆల్ సర్వీస్ దే క్రియేటెడ్ వన్ మ్యాన్ డిప్లాయ్మెంట్ ఫైల్. Okay. అంటే ప్రతిదీ కస్టమైజ్ చేసి ఓన్లీ స్క్రమ్ టీమ్స్ కి వాల్యూస్ ఫైల్ మాత్రమే ఇన్పుట్ కింద ఇవ్వాలి వాళ్ళు. అది కూడా ఒక రిపోలో ఒక డిప్లాయ్మెంట్ ఫోల్డర్లో ఆ వాల్యూస్ ఫైల్ పెడతారు. సో సర్వీస్ నేమ్ -values.ym. సో అది ఇన్పుట్ కింద ఇస్తారు హెల్మ్ కి. సో ఆ హెల్మ్ టెంప్లెట్ డెవాప్స్ కంప్లీట్ గా డిజైన్ చేశారు అనమాట. అంటే స్క్రమ్ టీమ్స్ కి ఇవ్వకుండా ఓన్లీ డెవాప్స్ టీమ్ మాత్రమే ఎంటైర్
మేనిఫెస్ట్ ఫైల్ క్రియేట్ చేశారు. ఓన్లీ వన్ మేనిఫెస్ట్ ఫైల్ ఫర్ ఆల్ సర్వీసెస్. ఉమ్, ఇక్కడ మనం 3 క్రియేట్ చేసాం కదా సార్. ఉమ్. సో అలా 3 కాకుండా అంటే మేనిఫెస్ట్ ఫైల్ కంప్లీట్ గా డెవాప్స్ కంట్రోల్లో ఉంచుకొని ఓన్లీ వాల్యూస్ మాత్రం వాళ్ళు పంపించాలి. ఇమేజ్ నేమ్ లైక్ వాల్యూమ్స్ ఆల్ దోస్ ఆర్ సెండింగ్ ఫ్రమ్ స్క్రమ్ టీమ్స్. ఓకే. సో అలా సో ఇప్పుడు అదేంటంటే హెల్మ్ రెపోస్ హెల్మ్ రెపోస్ అనేవి క్రియేట్ చేసి ఆ రెపోస్ లో పెట్టింటారు. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా మనకు హెల్మ్ రెపో యాడ్ అని. ఓకే ఓకే సో ఓకే మీ డైరెక్ట్ మీ చేసుకో. ప్రాజెక్ట్ వాళ్ళు హెల్మ్ రెపోస్ అనేవి క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి ఇక్కడ ఉంటుంది మొత్తం. అక్కడ మీకు కావాల్సిన టెంప్లెట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న దానికి మనం వాల్యూస్ పాస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే ఇంటర్నెట్ లోంచి చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నామో ఓకే అలా మీకు ఏమైనా కామన్ గా ఒక 20-30 సర్వీసెస్ కి కామన్ గా యూస్ చేస్తుంటే ఓకే హెల్మ్ రెపోస్ అనేవి క్రియేట్ చేసి మనం ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే పెడుతున్నామో ఇక్కడ ఇమేజ్ ని కూడా మీరు ఇక్కడ ఉంది కదా ఇమేజ్ ని కూడా మీరు దీన్ని కూడా మీ వాళ్ళు రైట్. పారామీటరైజ్ చేసి ఉంటారు. అవునండి అవును. సో యాక్చువల్గా మాకు మా వాల్యూస్ ఫైల్లో జస్ట్ కీ వాల్యూ పేర్స్ ఒక 20 ఉంటాయి. సో అన్ని ఆల్మోస్ట్ అన్ని కస్టమైజ్ చేశారనమాట వాళ్ళు. సో మేము ఓన్లీ వాల్యూస్ పంపిస్తాం డైరెక్ట్. సో అది ఏంటంటే ఒక ఎక్కువ సర్వీసెస్ ఒకే లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో సర్వీసెస్ ఉన్నాయనుకోండి, ఒక అవునండి 20-30 జావా మైక్రో సర్వీసెస్ ఉన్నప్పుడు సో ఆల్మోస్ట్ అవి ఒకే రకంగా ఉంటాయి. జస్ట్ ఇమేజ్ నేమ్ వర్షన్ అవి చేంజ్ అవుతుంటాయి, మిగతా అంతా సేమ్ ఉంటాయి. ఓకే అండి సో అలాంటి సిచ్యువేషన్ లో ఇలా హెల్ప్ రెపో అనేది ఒకటి క్రియేట్ చేసుకుని వీళ్ళు ఎలా అయితే చేస్తారో దాంట్లో పెడతారు. బట్ దాంట్లో మీరు చూస్తే అక్కడ సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో అలా ఉంటుంది. ఓకే సార్. ఇంకోటి సార్ ఇప్పుడు యాక్చువల్లీ త్రూ జెన్కిన్స్ మేము ఆ, మా 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 సర్వీస్ ఇన్వోక్ చేస్తామండి. సో బట్ ఇన్సైడ్ వాళ్ళు సమ్ గ్రూవీ స్క్రిప్ట్ రాశారు. ఆ గ్రూవీ స్క్రిప్ట్ లో ఈ హెల్మ్ రిలేటెడ్ కోడ్ అంతా రాశారనమాట. అంటే ఇప్పుడు ఫైనల్ గా హెల్మ్ ఇన్స్టాల్ అనేది త్రూ గ్రూవీ స్క్రిప్ట్ వాళ్ళు ఇన్వోక్ చేస్తున్నారు. అది మనకి నెక్స్ట్ వస్తుంది, జెన్కిన్స్ స్టెప్ ఎప్పుడు వస్తుంది. ఓకే అండి ఓకే. ఓకే అండి థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. సో ఇది ఇక్కడ టైం అవుట్ అయితే తప్ప మనకి రీజన్ ఏంటి అనేది తెలియదు. ఓకే, ఆల్రెడీ టైం అవుట్ అయినట్టుంది. Right. Yes. This is all. Oops. Delete అవుతుంది నాకు. Mention the reason actually. The process of checking for available portraits. Check back in few minutes.
సో డిలీట్ అవుతుంది యాక్చువల్లీ. డిలీట్ అయిపోయాయి కూడా. Need to create the notebook again. ఓకే. సో కొన్నిసార్లు మనం స్పాట్ ఇన్స్టెన్సెస్ యూజ్ చేస్తున్నాం కదా, దాని వల్ల కూడా ఉండొచ్చు. క్లస్టర్ క్రియేట్ అయింది, ఓన్లీ నోట్ గ్రూప్ మాత్రమే క్రియేట్ అవ్వలేదు. సో క్లస్టర్ క్రియేట్ అయ్యి నోట్ గ్రూప్ క్రియేట్ అవ్వకపోతే మనం ఇక్కడ, దట్ ఈస్ వై ఐ రన్ దిస్ కమాండ్ క్రియేట్ నోట్ గ్రూప్. ఒకసారి స్పాట్ ఇన్స్టెన్స్ తీసేస్తాను, ఇది యుఎస్ ఎలక్షన్స్ కాబట్టి మనం దొరకట్లేదు. So creation start and let us see. Nagendra Babu, you have some questions? Yes. Hi, good morning, Shiva garu. So, Yeah, good morning. Helm ది ఏమన్నా ఓవరాల్ ఆర్కిటెక్చర్ కొంచెం ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుందా? నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఒకటి. హెల్మ్ లో ఆర్కిటెక్చర్ ఏం లేదు. అది ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు డాకర్ అనేది ఒక పెద్ద సిస్టమ్, దాని గురించి ఆర్కిటెక్చర్ డిస్కస్ చేయొచ్చు. క్యూబర్నెటిస్ అనేది ఒక సిస్టమ్, యాన్సిబుల్ అనేది ఒక సిస్టమ్. హెల్మ్ అనేది జస్ట్ ఒక కమాండ్, ఒక చిన్న యూటిలిటీ అంతే. అది ఓకే. మీరు రెపోస్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మేబీ దీని వల్ల అనుకుంటా, ఇక్కడ రెపోస్ ఉన్నాయి కదా, మనం కస్టమ్ గా రెపోస్ కూడా క్రియేట్ చేయొచ్చు యాక్చువల్లీ. సో గిట్ హబ్ ని పెట్టుకొని హెల్మ్ రెపోస్, సో ఆర్గనైజేషన్ లో మనం ఇలా ఒక రెపోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. కోడ్ వచ్చేసి కమ్యూనిటీలో ఇక్కడ మనం ఎలా అయితే చేసామో అలానే ఉంటుంది. ఇక్కడ చాట్స్, టెంప్లెట్స్, chat.ml ఇలా మీరు ఒక రెపోని క్రియేట్ చేసుకుంటే, సో దాన్ని మీరు హెల్మ్ రెపోగా యాడ్ చేసుకోవచ్చు. మనకు చేంజ్ అయ్యేదంటే జస్ట్ values.ml మాత్రమే. ఓకే. అంటే టెంప్లెట్స్ లో ఏమేమి ఫైల్స్ పెట్టుకోవాలి? ఇష్టం ఏదైనా పెట్టచ్చు. అదే మనం ఇది యాన్సిబుల్ రోల్స్ ఉంది చూసారా, దానికి దీనికి నేను కొంచెం కంపేర్ చేస్తే మనకు కూడా సేమ్ అట్లాగే ఉంది కదా. సో అక్కడ కూడా మనం ఎట్లాగే ప్లేస్ చేస్తాం కదా యాన్సిబుల్ రోల్స్ లో కూడా వాల్యూస్ అని ఇట్లాగా. యాన్సిబుల్ లో రోల్స్ అనేది సేమ్, లైక్ డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ లాగా. ఐ మీన్ చూడటానికి మనకి డైరెక్టరీ స్ట్రక్చర్ కొంచెం అట్లాగే అనిపిస్తుంది కదా. మనం కూడా అక్కడ values.ml ఫైల్స్ లో పెట్టుకుంటాము, సో వాటిని అక్కడికి కాల్ చేసుకుంటాము. సో దానికి దీనికి కంపారిజన్ అవసరం లేదు. దేనికి ఏదైనా కూడా మనం కోడ్ ని ఒక టచ్ చేయకుండా వాల్యూస్ ని చేంజ్ చేయడం. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మీరు ఈ హెల్మ్ రెపోస్ ని కానీ ప్రాపర్ స్ట్రక్చర్ లో పెడితే యూ కెన్ యాడ్
ప్రాపర్ స్ట్రక్చర్ లో పెట్టాలంటే కొంచెం కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది నేను ఇందాక చెప్పాడు కదా చంద్రశేఖర్, ఇది మనం రాసిన హెల్ప్ చార్ట్స్ అప్లికేషన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బ్యాక్ ఎండ్లు ఒక 20 ఉన్నాయి అనుకోండి మైక్రో సర్వీసెస్ లో. ఓకే. ప్రతి దానికి మళ్ళీ ఇలా రాసుకుంటూ వెళ్ళాలి కదా, టెంప్లెట్స్, కాన్ఫిగ్ మ్యాప్ కానీ డిప్లాయ్మెంట్ కానీ ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. అవును. ఇంకొక 20 అప్లికేషన్స్ అయినా ఏం చేంజ్ అవుతుంది? ఈ లేబుల్స్ చేంజ్ అవుతుంది మేబీ. ఉమ్, ఉమ్, ఒక 20 అప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి బ్యాక్ ఎండ్. సో అదేలే. దాంట్లో ఏం చేంజ్ అవుతుంది? ఇది సేమ్ ఉంటుంది. ఉమ్, ఈ నేమ్ చేంజ్ అవుతుంది, ఇది సేమ్ ఉంటుంది. ఈ లేబుల్స్ లో కొన్ని చేంజ్ అవుతాయి. అండ్ దెన్ లేబుల్స్, ఈ ఇమేజ్ నేమ్, images కొన్ని ఇమేజ్ change. వర్షన్ ఇవే చేంజ్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక హెల్మ్ రెపో పెట్టుకొని, సో దాంట్లో కామన్ గా మొత్తం అన్ని పెట్టేసుకోవచ్చు. ఇదే ఫైల్ పెట్టుకోవచ్చు. ఇక మీరు 20 అప్లికేషన్స్ క్రియేట్ చేసిన, 200 అప్లికేషన్స్ క్రియేట్ చేసిన, ఇక జస్ట్ ఈ values.yaml తో మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే, సో అది మనకు చూపించాలి అంటే ఓకే. ఒక మినిమం ఒక 20-30 అప్లికేషన్స్ ఉంటే తప్ప అది ప్రాపర్ గా యూజ్ అవ్వదు. ఓకే. మేబీ అది రేపు నేను కాన్ఫిగర్ చేస్తాను. ఓకేనా? హెల్మ్ ఓకే. హెల్మ్ హెల్మ్ రెపోస్ అనేది గిట్ హబ్ లో కాన్ఫిగర్ చేసి, ఇక మనము ఈ టెంప్లెట్స్ అనేది రాయకుండా జస్ట్ values.yaml తో ఎలా మేనేజ్ చేయాలనేది రేపు చూద్దాం. ఓకే. ఇప్పుడు ఈ చార్ట్ డాట్ యామెల్ లో ఏమేమి ప్లేస్ చేయాలి సార్? మనకి టెంప్లెట్స్ లో ఏమేమి పెట్టుకోవాలి? వాల్యూస్ డాట్ యామెల్. టెంప్లెట్స్ లో ఏదైనా పెట్టొచ్చు మీరు, Kubernetes మేనిఫెస్ట్ ఏదైనా. ఓకే. అన్ని సర్వీసెస్, డిప్లాయ్మెంట్ ఫైల్స్, ఆల్ మేనిఫెస్ట్ ఫైల్స్ వీ కెన్ కీప్ ఇన్ ద టెంప్లెట్స్ ఫోల్డర్, రైట్? ఎస్, ఎనీథింగ్ యూ కెన్ కీప్. ఓకే. చార్ట్ డాట్ యామెల్ మనం ఓన్లీ మన హెల్మ్ గురించి చెప్పడానికా? హెల్మ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. హెల్మ్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతే. చార్ట్.yaml జస్ట్ ఒక మెటా డేటా. ఓకే. మెటా డేటా టైప్. ఓకే. ఇట్స్ డిస్క్రిప్షన్. ఓకే. ఇంకోటి మనం ఇట్లాగా ఈ కేస్ వాడుతున్నాం కదా, సో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎట్లా డీబగ్ చేయాలంటారు? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం క్లస్టర్ తీసుకున్నాం అనుకోండి. క్లస్టర్ అయితే మనకి ఈజీగా ఎక్కడెక్కడ డౌట్ ఉంది ఎక్కడైనా తెలుసు. ఇది మొత్తం అమెజాన్ వాడే మొత్తం మేనేజ్ చేస్తాడు కదా, సో మనం ఏమన్నా ఇష్యూస్, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయంటే ఎట్లాగా డీబగ్ చేయాలంటారు? మోస్ట్లీ మనం స్పాట్ ఇన్స్టెన్సెస్ అయితే రన్ చేయం, అది డెవలప్మెంట్ లో అయినా కూడా యాక్చువల్లీ. ఓకే. సో సో స్పాట్ ఇన్స్టెన్సెస్ వల్లనే ఇష్యూస్ వస్తాయి. ఓకే. అండ్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ ఉంది కదా, దాంట్లో మనకు తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ. కొంచెం వెయిట్ చేస్తే ఏంటి ఎర్రర్ అనేది, ఎందుకు మేనేజ్ నోడ్ అనేది కంప్లీట్లీ అప్ అవ్వలేదు. ఓకే. సో ఐ థింక్ కెపాసిటీ ప్రాబ్లమ్ అని అనుకుంటున్నా. నోడ్ అప్ అయినా కూడా కనెక్ట్ అవ్వలేకపోవడం. ఓకే. చూద్దాం, ఈసారి ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశాం కదా. నేను ఫస్ట్ టైం ఇంతకు ముందు క్లస్టర్ క్రియేట్ చేసేప్పుడు క్లాస్ కు ముందు మధ్యలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది అనమాట. సో ఓకే. అప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఓకే. ఇంకోటి ఒకసారి లాగ్స్కి వెళ్ళండి సార్. ఇక్కడ మనకి AWS నోడ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. చూసాను నేను కూడా. ఏంటది? AWS నోడ్ వాజ్ నాట్ ఫౌండ్ ఏంటది? AWS నోడ్ అనేది క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ లో ఉండే ఒక సర్వీస్ అనుకుంటా, కానీ ఇది ఎర్రర్ అయితే కాదు. సో ఇది కూడా నాకు కొంచెం ఏమన్నా ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ ఏమైనా ఉంటుంది అంటారా EKS కి? Kubernetes మనం డిస్కస్ చేద్దాం లాస్ట్ లో. ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ లో మనకి మొత్తం వాడే మేనేజ్ చేస్తాడు కదా, మెయింటైన్ చేస్తాడు కదా, సో ఎక్కడే ప్రాబ్లం వస్తే చూడాలి, ఎట్లా చూడాలి? ఎలాస్టిక్ Kubernetes క్లస్టర్ అయినా కూడా అది Kubernetes అల్టిమేట్ గా. EKS అయినా AKS అయినా గూగుల్ Kubernetes ఇంజిన్ అయినా మొత్తం Kubernetes అన్నమాట, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే. అంటే మనం అదే ఆన్ ప్రెమ్ డివైజెస్ అంటే మనం లోపలికి వెళ్ళిపోయి, సో ఎక్కడ రావట్లేదు ఏంటిది, ఏ సర్టిఫికెట్స్ ఇష్యూ అని మొత్తం చూసుకోవచ్చు. సో ఇట్లా ఏదైనా నోడ్ జాయిన్ అవ్వకపోయినా, సో మనం ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లాగా డిబగ్ చేయాలి అదంతా? ఇది EKS ETL కాదు, మనం టెరాఫార్మ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం యాక్చువల్లీ. నేను అప్పటి వరకు ఇది జస్ట్ ఒక ప్రాక్టీస్ కోసమే, మన Kubernetes రిసోర్సెస్ ని ప్రాక్టీస్ చేయడానికి.
మన ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ లో మనం టెరాఫామ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం, టెరాఫామ్ యూస్ చేసి అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ వీక్ లోనే వస్తుంది అది 2-3 సెషన్స్ లో. ఓకే. సో చాలా ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇది. సో ఇది ఫాలో అవ్వాలి యాక్చువల్లీ. ఒకవేళ జాయిన్ అవ్వడానికి ఫెయిల్ అవుతున్నాయి మనవి వర్కర్ నోట్స్. చాలా స్టెప్స్ కూడా ఉన్నాయి. సో వర్కర్ నోడ్ యూజర్ డేటాలో ఉండే బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ క్లస్టర్ జాయిన్ అవ్వడానికి వర్క్ అవ్వట్లేదు.
సో ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు కదా, వాట్ ఆర్ ద రీసెంట్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్ యూ క్లియర్డ్ అని. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు నోట్ చేసుకుని వీటిని ఇంటర్వ్యూస్ లో చెప్పాల్సి ఉంటుంది. రెండు ప్రాబ్లమ్స్. ఈ కేస్ వర్కర్ నోట్ యూజర్ డేటాలో రన్ అయ్యే స్క్రిప్ట్ క్లస్టర్ ని వెళ్ళి జాయిన్ అవుతుంది. లైక్ మాస్టర్ అండ్ నోడ్ ఉంటుంది కదా, క్లస్టర్ అన్న తర్వాత మాస్టర్ రన్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు క్లస్టర్ లో. ఇక్కడ మీరు చూస్తే క్లస్టర్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. క్లస్టర్ లో సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని ప్రాపర్ గానే ఉన్నాయి. ఓకే, బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వర్కర్ నోడ్ వెళ్ళి ఈకేఎస్ కంట్రోల్ ప్లేన్ ని జాయిన్ అవుతున్నప్పుడు ఆ యూజర్ డేటా స్క్రిప్ట్ అనేది ప్రాపర్ గా లేదు. ఈకేఎస్ క్లస్టర్ నేమ్ ఎక్కడో మిస్ అవుతుంది. The user data of the worker node must contain the bootstrap script with correct EKS cluster name. సో దీనికి నేను కీ కూడా ఇవ్వలేదు. Actually key pair ఇస్తే we can connect to it and then check the update అవ్వదు. I think I need to delete the cluster. The 1.30 ఉంది Kubernetes version. Oh my. ఇది కూడా 1.30 లోనే ఉంది. చూపిస్తుంది బట్ అది మన కంట్రోల్లో లేదు. యూజర్ డేటా స్క్రిప్ట్ లో ఏదో ప్రాబ్లం అంటున్నాడు బట్ అది మన కంట్రోల్లో లేదు. ఎవ్రీథింగ్ ఈస్ మేనేజ్డ్ బై Kubernetes. ఆల్రెడీ 15 minutes అయింది. సెకండ్ అది కూడా. నో ఆప్షన్. క్లస్టర్ ని డిలీట్ చేసి యాక్చువల్ అయితే AWS సపోర్ట్ తీసుకోవాలి. ఇదే ఇష్యూ మనకు ప్రాజెక్ట్స్ లో వస్తాయి. ఇది క్లస్టర్ క్రియేషన్ అప్పుడు కాబట్టి ఇట్ ఈస్ ఓకే. So I don't have any option. I'm going to delete this node group and then cluster. సో ఆ లోపు నేను ఇంకొక క్లస్టర్ క్రియేట్ చేస్తాను.
just changing the name. JSCTL create cluster config file equal to eks.yaml. Okay, so let us have few questions again. Divya. హలో Yeah, hi. హాయ్ శివ గారు. యా ఇక్కడ ఒకసారి మేనిఫెస్ట్ ఫైల్ ఓపెన్ చేశారా హెల్ని? ఒక నిమిషం ఇదేంటి మళ్ళీ EKS cluster కూడా delete అవుతుంది. Five VPCs. Yeah. Duplicate VPCs. చెప్పండి దివ్య. మనం ఇక్కడ వాల్యూస్ అని లోయర్ కేస్లో ఇచ్చాం కదండి, values.yaml అని ఫైల్. కరెక్టే. బట్ అక్కడ మనం రెఫర్ చేసేటప్పుడు క్యాపిటల్ ఇస్తున్నాం కదా, ఎందుకు అలా అని? అదే సింటాక్స్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఈ క్యాపిటల్ వి ఉండాలి. ఇక్కడ క్యాపిటల్ వి ఉన్నా ఓకే కదా, ఈ ఫైల్లో మనం రాసుకున్న ఇక్కడ ఫైల్. క్యాపిటల్ వి ఉండాలి. సో ఇక్కడ జనరల్ గా అయితే స్మాల్ వినే. సో అదే హెల్మ్ డాక్యుమెంటేషన్ లో ఎందుకు అక్కడ క్యాపిటల్ ఇక్కడ ఎందుకు అలా పెట్టారో తెలియదు. అది ప్రాబ్లం అంటే నేను అది దానికి ఏమన్నా అని అంతే. ఓకే అండి. ఇక్కడ స్మాల్ వి, ఇక్కడ క్యాప్స్ సి. ఓకే, అంటే కొన్ని సార్లు ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయండి. అంటే ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అని, ఎందుకు అలా అంటారు? ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అనేది ఇమేజ్ లేకపోవడం, ఇమేజ్ ని పుల్ చేయలేకపోవడం. క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్, ఎర్రర్ ఇమేజ్ పుల్, రెండు ఎర్రర్స్ వస్తాయి యూజువల్లీ. అవేంటి అంటే ఇమేజ్ ని మీరు అడ్రస్ ప్రాపర్ గా ఇవ్వకపోతే ఇమేజ్ ని తీసుకోలేదన్నమాట. యాక్చువల్లీ మన జాయిన్ డెవాప్స్ యూజ్ చేస్తున్నా ఆ ఇష్యూ వస్తుంది, అందుకే డౌట్ వచ్చి. ఏంటది జాయిన్? మీరు మీ ఇమేజ్ యూజ్ చేయండి. ఓకే, యా ఓకే అండి, యా థ్యాంక్స్.
VPCs 5. Interfaces. I think ఇంకా ఈరోజు క్లాస్ ప్రొసీడ్ అవ్వలేము. Check. సెక్యూరిటీ గ్రూప్ దేనికో అటాచ్ అయింది, అందువల్ల డిలీట్ చేయలేకపోతుంది. 0 ఎక్స్పెన్స్ క్లస్టర్ కి అటాచ్ అయింది. ఎక్స్పెన్స్ క్లస్టర్ ఇంకా డిలీట్ అవ్వలేదు కాబట్టి దట్ ఈస్ ఎ ప్రాబ్లం. వన్స్ అది డిలీట్ అయిన తర్వాతనే మనం చేయగలం. వాట్ ఈస్ దిస్? సరే, 2 VPCs వచ్చాయి చూడండి. అంటే నేను డైలీ డిలీట్ చేస్తుంటాను కదా, అది ఎక్కడో ప్రాపర్ గా కూడా డిలీట్ అవ్వలేదు.
కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి, అవి డిలీట్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. ఇంతవరకు we cannot delete them. సో ఎప్పుడైనా ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి క్లౌడ్ ఫార్మేషన్ లో రెండు స్టాక్స్ ఉంటాయి. ఒకటి ఈకేఎస్ క్లస్టర్ కి సంబంధించింది, ఇంకొకటి ఈకేఎస్ నోట్ గ్రూప్ కి సంబంధించింది. ఓకే, సో క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది క్రియేట్ అవుతుంది, ఈకేఎస్ క్లస్టర్. దాని తర్వాత ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, క్లస్టర్ క్రియేట్ అయిన తర్వాత నోట్స్ క్రియేట్ అయ్యి ఈ నోట్స్ వెళ్ళి దాంతో జాయిన్ అవుతాయి. సో డిలీట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ ఈ నోట్ గ్రూప్ డిలీట్ చేయండి, నెక్స్ట్ ఈ క్లస్టర్ డిలీట్ చేయండి. ఇప్పుడు ఎక్స్పెన్స్ క్లస్టర్ ఇది. Expense 1 you can delete. What is this dependence object? Instances లేదు. లోడ్ బ్యాలెన్సర్స్ ఏవో మిగిలిపోయినట్లుందా. సో లాస్ట్ టైం ప్రాపర్ గా డిలీట్ అవ్వలేదు. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఏమైనా రిసోర్స్ ఉందేమో చూద్దాం. జీరో. సరే, టుడే ఇక క్లాస్ క్యాన్సిల్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్? శాంతన్. Hello, am I audible, sir? ఎస్ ఎస్.
సార్ నాకు మీలాగే సేమ్ ఎర్రర్ వస్తుంది సార్. ఎప్పుడు ఈవెన్ ఇప్పుడా? క్లస్టర్ డిలీట్ అంటే నేను నైట్ చూసుకున్నాను సార్. క్లస్టర్ డిలీట్ అయినా కానీ స్టాక్స్ లోకి వెళ్ళి ఈకేఎస్ ఎక్స్పెన్స్ ఈకేఎస్ క్లస్టర్ డిలీట్ అవ్వట్లేదు. ఓకే. సేమ్ ఇలాగే విపిసి డిలీట్ చేసి ఆ తర్వాత సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేస్తున్నా కానీ నాకెందుకో డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ కెనాట్ బి డిలీటెడ్ అని వస్తుంది. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయలేవు, అది డిఫాల్ట్ విపిసిలో ఉంటుంది. కాకపోతే నేను డిలీట్ చేసే విపిసి వచ్చి ఇప్పుడు ఉంది కదా సార్, ఈకేఎస్ సిటిఎల్ ఎక్స్పెన్స్ మనకు విపిసి అని, అదే డిలీట్ చేస్తున్నాను సార్. ఇలా డిలీట్ అని టైప్ చేసినప్పుడు సెక్యూరిటీ గ్రూప్ హ్యాస్ డిపెండెంట్ అని వచ్చింది. సో దీంట్లో ఏంటంటే రిసోర్స్ సెక్యూరిటీ గ్రూప్ హ్యాస్ డిపెండెంట్ ఆబ్జెక్ట్ అని వస్తుంది సార్. సో ఇది ఎక్కడో ఇంకెక్కడో యాడ్ చేసి ఉంటాం. ఆ సెక్యూరిటీ ఇది గ్రూప్ ఉంది కదా, నేను 035. ఒకవేళ yes దీంట్లో sir, ఏమైనా 603. యాడ్ అయిందేమో చూద్దాం. సో అది ఇంకొక దాంట్లో ఎక్కడో యాడ్ అయి ఉంటుంది, అందుకని మిస్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే సార్. 6037 మళ్ళీ సేమ్. సెక్యూరిటీ గ్రూప్ దేనికో అటాచ్ అయి ఉంటుంది. సో ఇది సెక్యూరిటీ గ్రూప్. ఓకే సార్. ట్రాఫిక్ ఉంది. డిలీట్ చేస్తే ఇది అవ్వకపోతే ఇది దేనికో అటాచ్ అయినట్లు. They are either default security group referenced by other security groups, or they are associated with instances network interfaces. Network interfaces లో అయితే లేదు. కానీ దీన్ని ఇంకెక్కడైనా రెఫరెన్స్ గా ఇచ్చామా అంటే ఇక్కడ ఇచ్చినట్లున్నాం. సో దీన్ని డిలీట్ చేస్తే ఇప్పుడు అవుతుంది. సో సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఇట్ మే బి అటాచ్డ్ టు some instances, or else it may be referred in another security group. Okay, so దాంట్లో రిఫరెన్స్ డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది. ఓకే సార్. కాకపోతే నాది సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఈకేఎస్ సిటిఎల్ డిఫాల్ట్ అయితే అది ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. అయితే విపిసిని క్రియేట్ చేసినప్పుడు ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇప్పుడు ఇది కూడా ప్రాబ్లం వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. దీనికి ఏదో డిపెండెంట్ ఆబ్జెక్ట్ అంటుంది. ఫస్ట్ దీన్ని వెళ్ళి డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనకు తెలుస్తుంది ఎర్రర్. ఫస్ట్ దీన్ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడు, ఇక్కడ దీంతో కొడితే 2 రిజల్ట్స్ వచ్చాయా? 2 రిజల్ట్స్ వచ్చాయంటే మీనింగ్ ఏంటి? BA0 ఇది, దీని లోపల దాని రెఫరెన్స్ ఉందని. ఓకే సార్. BA0 ఈ రిఫరెన్స్ ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఈ రిఫరెన్స్ ని రిమూవ్ చేశాక ఇప్పుడు దీన్ని డిలీట్ చేయొచ్చు. సంథింగ్ డిలీషన్ లో ఏదో ప్రాబ్లం జరిగింది, ప్రాపర్ గా డిలీట్ అవ్వలేదు. కోడ్ ద్వారానే డిలీట్ చేస్తున్నాను సార్, అయినా కానీ మనకు ఇలా ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి సార్? కోడ్ తోనే చేశాను, బట్ మధ్యలో నెట్వర్క్ ఏమైనా పోయిందో
నేను చూసుకోలేదు, తెలియదు, బట్ ఓకే. ఫస్ట్ క్లాస్ వెస్ట్. సరే, ఇప్పుడు నేను క్రియేట్ చేసి చూస్తాను. బట్ ఇది క్రియేట్ చేసిన అట్లీస్ట్ మనకు 20 minutes పడుతుంది కాబట్టి we cannot run the session. కరుణాకర్. ఇప్పుడు మనము ఇది వాట్ ఎవర్ ఈసీటీ ఇన్స్టాన్స్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ డిఫాల్ట్ సర్వీస్ గ్రూప్? విపిసి అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటుంది ఈ కేసు దానికి డెడికేటెడ్ గా. కాదండి, మనం యూజ్ చేసే ఇన్స్టాన్స్ ఒకటి ఉంది కదా టు క్రియేట్ ది ఈసీ, ఎలా అదే కుబర్నెటిస్ క్లస్టర్. EC2 అనేది ఇట్ ఈస్ గెటింగ్ కమ్యూనికేట్ టు VPC, other VPC, right? EC2 is communicating to EKS, the same VPC. Both are in the same VPC? Yes. No, right? EC2 No, yes. మనం prior గా క్రియేట్ చేసాం కదా. అది క్లయింట్, అది వర్క్ స్టేషన్ అనేది క్లయింట్. అదేనండి, ఇప్పుడు మీరు యూఆర్ రన్నింగ్ EC2 క్లస్టర్ కమాండ్స్ అవి రన్ చేస్తున్నారు కదా, ఇట్ ఈస్ కనెక్టింగ్ కుబర్నెటిస్ VPC ని కాంటాక్ట్ అవుతుంది కదా ఈ సెక్యూరిటీ గ్రూప్, ఈ దిస్ EC2 రిలేటెడ్ సెక్యూరిటీ గ్రూప్. యా, కరెక్ట్. సో ఒకసారి మీరు ఈ EC2 ఇన్స్టాన్స్ అంటే మనం మళ్ళీ if you try to change the EC2 instance from instead of default, అప్పుడు ఏమైనా అంటే అందుకే అది డిఫాల్ట్ అది SG మనకు డిలీట్ అవ్వట్లేదేమో. లేదు, డిలీట్ అయిపోయింది. సో కనెక్షన్ అనేది ఈకేఎస్ క్లస్టర్ అనేది పబ్లిక్ క్లస్టర్. ఇక్కడ పబ్లిక్ క్లస్టర్ అంటే ఏంటి అంటే అది కూడా మనకు పబ్లిక్ సబ్నెట్ లో ఉంది. ఈకేఎస్ క్రియేట్ అయిన విపిసిలో పబ్లిక్ సబ్నెట్ లోనే ఉంది ఈకేఎస్ క్లస్టర్. దాన్ని ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు అథెంటికేషన్ ఉంటే. ఓకే, సో అది వేరే యాక్చువల్లీ, అదే యాక్చువల్లీ ఈరోజు టాపిక్ RBAC అనేది. అన్ఫార్చునేట్లీ క్లస్టర్ క్రియేట్ అవ్వలేదు. సో మీరు చెప్పే క్వశ్చన్ నాకు అయితే ఇంకా క్లారిటీగా అర్థం కాలేదు. ఇక్కడ ఇది వచ్చేసి దిస్ ఇస్ ద వర్క్ స్టేషన్, ఇట్ ఈస్ ఇన్ డిఫాల్ట్ VPC. EKS హ్యాస్ సపరేట్ VPC. ఈ డిఫాల్ట్ VPC లో ఉండే క్లయింట్ నుంచి మనం EKS క్లస్టర్ ని కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు వన్ మోర్ టైం యువర్ క్వశ్చన్. అదే అండి, ఇప్పుడు మనకు సెక్యూరిటీ గ్రూప్ అప్పుడు VPC మీరు డిలీట్ చేస్తా ఉంటే ఇట్స్ నాట్ గెటింగ్ డిలీట్, రైట్? దట్ EKS VPC ఇస్ నాట్ గెటింగ్ డిలీట్ బికాస్ ఆఫ్ సమ్ సెక్యూరిటీ గ్రూప్. దాని రిఫరెన్స్ ఇంకెక్కడో ఉంది. సో అదేంటంటే యాక్చువల్లీ ఇక్కడ 2 VPCలు ఉన్నాయి. లాస్ట్ మీరు చూసింటే ఇందాక ఎక్స్పెన్స్ కి రెండు VPCs ఉన్నాయి అన్నమాట. సో అది ఎక్కడో ఒకటి డిలీట్ అవ్వకుండానే ఇంకొకటి క్రియేట్ అయింది. ఆ రిఫరెన్సెస్ ఎక్కడో మిక్స్ అయిపోయినాయి. సో అలా ఉండకూడదు యాక్చువల్లీ. ఒకటే 2 VPCs ఒకేలాగా ఉండకూడదు. బట్ అది ఎందుకో ఉంది. సో నేను చూసుకోలేదు ప్రాపర్ గా డిలీట్ చేయడంలో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్, రైట్? యాక్చువల్లీ ఇఫ్ ఆల్రెడీ VPC ఎగ్జిస్ట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ మళ్ళీ ఇంకో నేమ్ VPC అనేది క్రియేట్ ప్రాబ్లం కాదు. VPC నేమ్ అనేది ఉండొచ్చు, బట్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్స్ అనేది సేమ్ గా ఉండకూడదు. ఇక్కడ మనం ఏమి కాన్ఫిగరేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి, జస్ట్ నేమ్ ఆఫ్ ద క్లస్టర్ నోట్ గ్రూప్ అంతే. సో మిగతా VPC నేమ్స్, సబ్నెట్ నేమ్స్, సెక్యూరిటీ గ్రూప్ నేమ్స్ అదంతా ఇదే క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. అవును. సో అక్కడ మనకు కంట్రోల్ లేదు. సో మన కంట్రోల్ లేదు, బట్ ఇట్ షుడ్ బి యూనిక్. వాట్ ఎవర్ ఇన్సైడ్ ఇట్ ఈస్ గెటింగ్ క్రియేట్ AWS, అది ఇట్ విల్ టేక్ కేర్, రైట్? సో అది డూప్లికేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా, బికాస్ దే ఆర్ క్రియేటింగ్ విత్ క్లౌడ్ ఫార్మేషన్. సో యూనిక్ గానే ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మన కంట్రోల్లో లేనప్పుడు వి విల్ గో ఫర్ అవర్ ఓన్ క్లస్టర్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేస్తాం కదా ఎక్స్పెన్స్ VPC క్లస్టర్. సో దాని లోపల ఎవ్రీథింగ్ మన కంట్రోల్ తో మనం చేస్తాం. మొత్తం AWS కి కంట్రోల్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఇంకా చాలా డీబగ్ చేయాల్సి వస్తుంది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటి. క్రియేట్ మాస్టర్ నోడ్స్ కూడా మనం చేస్తామా?
నో ఈ కేస్ కంట్రోల్ ప్లేన్ చేస్తాం. ఆహా. ఆ సెక్యూరిటీ గ్రూప్స్ అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం. విపిసి అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం. ఏ సబ్నెట్ లోకి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ అవుతాం. ఓకే. అండ్ ఇంతకుముందుకు ఒకసారి అదే రిక్వెస్ట్ అన్నాం కదా, అది అదర్ దెన్ ఫైనల్ గా క్లౌడ్ క్లస్టర్ కాకుండా అవర్ ఆన్ ప్రమ్ క్లస్టర్ కాన్ఫిగరేషన్ అండ్ క్రియేషన్ అనేది అది మేబీ ఒకసారి పవన్ కొంచెం కుమార్ తీసుకుంటాడు, అతను చేశాడు ఈ మధ్య. యా అది ఒకసారి ట్రై టు ఒక క్లాస్ లో మాకు అది కంప్లీట్ గా చెప్పేలాగా అరేంజ్ చేయండి ప్లీజ్. యా వి విల్ ట్రై. యా థ్యాంక్ యూ. మోహన్ సాయి. హలో, గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్. అదే సార్, ఈ కేస్ క్లస్టర్ వన్స్ మనం ప్రాక్టీస్ అయ్యాక ఈ కేస్ క్లస్టర్ డిలీట్ ఇస్తాం కదా ఫ్రమ్, అదేంటంటే యాక్చువల్గా ఇవి డిలీట్ అవ్వట్లేదు. అది మీరు మేబీ నెట్వర్క్ ఇష్యూ అని అనుకున్నారు కదా, అది కాదండి. అంటే నాది నెట్వర్క్ బాగానే ఉంది, నేను స్టిల్ సేమ్ చేశాను, యూజింగ్ కోడే డిలీట్ చేసిన స్టిల్ విపిసి రెస్పెక్టివ్ గేట్వేస్ ఎలాస్టిక్ ఐపీ అవి ఉండిపోతున్నాయి. సో ఈజ్ ఇట్ మీన్స్ అంటే ఈ కేస్ డిలీట్ తో అన్ని డిలీట్ అవ్వవా? ఆ తర్వాత మనం మాన్యువల్ క్లౌడ్ గా డిలీట్ ఫార్మేషన్ లో చేసుకోవాలి. స్టాక్ ఉందా? క్లౌడ్ ఫార్మేషన్ లో స్టాక్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా? ఉన్నాయి, రెండు ఉన్నాయి. క్లస్టర్ ది ఉంది, నోట్ గ్రూప్ ది కూడా ఉన్నాయి. ఓకే. I think it's not deleting properly. I think this EKS cluster delete command. EKSCTL కమాండ్ ప్రాబ్లం Yes. అది. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయని చూద్దాం. EKSCTL delete cluster region 8 source. ETCs కూడా డిలీట్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు చేసి ఒకసారి డిలీట్ చేసి చూస్తాను. We can pass some options to delete everything. అప్పటి వరకు మాన్యువల్ గా డిలీట్ చేసుకుందాం. ఓకే, ఇది దీని గురించి ఒకసారి పెద్ద worry క్యాన్సిల్ అవ్వాల్సిన బాగానే, అవసరం లేదు. ఒకసారి బాగానే డిలీట్ చేస్తుంది, ఒకసారి ఉంచేస్తుంది స్టాక్స్ అనేది, క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్. నార్మల్ నేను 2 times ట్రై చేశాను. ఫస్ట్ టైం ఉంచేసింది, సెకండ్ టైం ట్రై చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇట్ గాట్ డిలీటెడ్ యాక్చువల్లీ, ఈవెన్ స్టాక్స్ ప్లస్ విపిసి. డిలీట్ అవ్వనప్పుడు ఇక రీజన్ చూడాలి, ఎందుకు డిలీట్ అవ్వలేదు పూర్తిగానే. సో మనం అల్టిమేట్ గా టెరాఫామ్ తో క్రియేట్ చేస్తాము, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అప్పటి వరకు ఏంటంటే ఒకవేళ మీకు పూర్తిగా తెలియాలంటే ఇంకా క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ లో ఎందుకు డిలీట్ అవ్వలేదు అనేది చెక్ చేసుకోవాలి. సో ఎక్స్పెన్స్ అని క్రియేట్ చేస్తాను, చూస్తాను. Okay, final question from first is Oppo F1. హలో Yeah, hi. సార్, గుడ్ మార్నింగ్ సార్. Good సార్, morning. మోహన్ సాయి చెప్పినప్పుడు నాకు సేమ్ ప్రాబ్లం అలాగే వస్తుంది సార్. సో అందుకని మనం మాన్యువల్ గా డిలీట్ చేద్దాం. కమాండ్ తో డిలీట్ చేశాక మళ్ళీ ఇక్కడ వచ్చి మాన్యువల్ గా డిలీట్ చేద్దాం. ఒకవేళ మీరు రీజన్స్ చూడండి ఎందుకు పూర్తిగా డిలీట్ అవ్వలేదు అనేది. ఓకే సార్. క్లారిటీ వస్తుంది. ఓకే సార్. Okay. ఓకే సార్. సార్, అండ్ అందులోని ఇప్పుడు మనం అవైలబిలిటీ జోన్స్ క్రియేట్ చేస్తాం కదా సార్, అటు సేమ్ రీజన్స్ వచ్చినప్పుడు మనం నోడ్ సెలెక్టర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. అవైలబిలిటీ జోన్స్ మనం ఏం క్రియేట్ చేయము. అంటే మనకు రీజన్స్ ఉంటాయి కదా సార్, అది రీజన్స్ క్రియేట్ అవుతాయి కదా సార్, రీజియన్స్. అది సేమ్ Regions, okay. 1B 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 అని అలా 3 వచ్చేది సార్. ఇప్పుడు అది క్యూబర్నెటీస్ ర్యాండమ్ గా తీసుకుంటుంది మన క్లౌడ్ random ఫార్మేషన్, అప్పుడు నోడ్ ర్యాండమ్ గా సెలెక్టర్ తీసుకుంటుంది. యూజ్ చేస్తున్నారు సార్. నోడ్ సెలెక్టర్ అనేది తెలియదు, నోడ్ సెలెక్టర్ యూస్ చేస్తే బెటర్. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక విపిసి క్రియేట్ అవుతుంది. ఈ విపిసి 2 సబ్నెట్స్ తీసుకుంటుంది అనమాట. ఆ 2 సబ్నెట్స్ ర్యాండమ్ గా తీసుకుంటుంది. ఒకసారి ఒక్కోసారి ర్యాండమ్ Subnets create ఒకసారి అవుతుంది. సేమ్ తీసుకుంటే సార్.
సో అది మనం పూర్తిగా మనం చెప్పలేం. సో నోట్ సెలెక్ట్ అనేది యూస్ చేస్తే బెటర్. ఇప్పుడు ఇది ఇక్కడ ఎన్ని సబ్నెట్స్ తీసుకుంది, ఎన్ని రీజియన్స్, 1C 1F రెండు అవును సార్. తీసుకుంది. అవే ఒక్కొక్కసారి 1A నాలుగు 1B సేమ్ తీసుకుంటే తీసుకుంటుంది, సార్, ఒక్కోసారి 1D 1C కూడా తీసుకుంటుంది. సో అదే నాలుగు దానికి సేమ్ ఉంటుంది తీసుకున్నప్పుడు EKS-CTL లో ఫుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఆల్రెడీ ఒక VPC ఉంది అంటే ఆ VPC లో ఈ Kubernetes క్లస్టర్ క్రియేట్ అయ్యేలాగా అదంతా చేసుకోవచ్చు. బట్ దీన్ని టూ మచ్ గా నేర్చుకోవడం అనవసరం, ఎందుకంటే ఓకే మనం Terraform తో క్రియేట్ చేయబోతాం కాబట్టి. ఓకే ఓకే, ఓకే సార్. సో ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసం అనమాట. ఓకే సార్. ఒకవేళ మీకు ఆల్రెడీ VPCs ఉంటే ఇలా ఇవ్వాల్సి వస్తుంది. సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మనకు అవన్నీ దీని గురించి కాదు మన ఫోకస్ Kubernetes కాబట్టి నేను EKS-CTL యూస్ చేసి సింపుల్ గా క్లస్టర్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్ మనకు Terraform తో క్రియేట్ చేద్దాం, అప్పుడు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అప్పటి వరకు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం మాన్యువల్ గా సాల్వ్ చేసుకుంటాం. ఓకే, హర్ష దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్. yes, who is this? దివ్య లాస్ట్ క్వశ్చన్ ఉంది. దినేష్ కుమార్. దివ్య దివ్య Hi, good morning. Hello. Yes, Can you hear me? Yeah, hi, good morning. వాయిస్ sir. క్లారిటీగా లేదు. Okay. Sir, can you hear me now? Hello. యా, Hi, sir. Good morning. గుడ్ మార్నింగ్. సార్ ఇందాక మీరు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు AWS కి వెండర్ కి ఇట్లా రేట్ చేసి టికెట్లు అట్లా అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాకు జీరా మీద వర్క్ చేస్తున్నా కాబట్టి నేను అట్లాసియన్ వెండర్ రేట్ చేస్తే బ్యాక్ ఎండ్ సైడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది సర్వర్ సైడ్, తన లాగ్స్ ఇవన్నీ అడుగుతాడు కదండి. అట్లా ఇది డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదా, ఏ టూల్ కైనా మనం ఇట్లా టికెట్ రేట్ చేస్తే మనకి హెల్ప్ చేస్తారా, లేకపోతే ఎట్లా అండి అప్రోచ్ ఇది? ఇక్కడ ఈ లాగ్స్ ఆటోమేటిక్ గా AWS దగ్గరే ఉంటుంది కదా. మోస్ట్లీ ఇది మన సైడ్ ప్రాబ్లమే అనుకుంటున్నా. ఇందాక VPCs అన్ని డూప్లికేటెడ్ గా క్రియేట్ అవడం సేమ్ నేమ్ తో. VPC లో అయితే ప్రాబ్లం లేదు, బట్ ఇంకెక్కడో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇది AWS ప్రాబ్లం కాదు, మన సైడే ప్రాబ్లం అని అనుకుంటున్నాను. ఓకే, అంటే నేను ఒకవేళ అడిగే లైవ్ ప్రాజెక్ట్స్ లో ఇట్లా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మేము కలిసి టికెట్ రేట్ చేస్తాం అట్లాసన్ వెండర్ కి. లైక్ వైజ్ ఇక్కడ ఓకే, డీబగ్గింగ్ గూగుల్ ద్వారా చేసి ఇట్లా స్టార్ట్ అవుట్ చేసుకోవడమేనా, లేదంటే ఇట్లా సపోర్ట్ ఏమైనా ఉంటుందా మనకి AWS సపోర్ట్ ఉంటుంది. అవును, ఓకే ఎనీ ఇష్యూ వచ్చినా మనకి టికెట్ రేట్ చేస్తే మనం సాల్వ్ చేస్తారండి అట్లాగే. యా, AWS సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు కాల్ తీసుకుంటారు. లాగ్స్ అన్ని ఓకే ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఓకే అంటే ఓకే, వాళ్ళ ఇన్పుట్స్ బట్ మనం వాటిని మనం డిలీట్ చేయకుండా అలానే ఉంచాలి. ఓకే లైక్ ఎందుకంటే నేను ఇప్పుడు మనం టికెట్ రేట్ చేశాను అనుకోండి, నాలుగు బేసిక్ ఇష్యూ అయినా వాళ్ళు ఏమంటారంటే స్లాష్ ఓపీటీ హోమ్ డైరెక్టరీ కానీ ఇన్స్టలేషన్ డైరెక్టరీ కానీ లాగ్ ఫైల్స్ కానీ క్రెడెమ్స్ కానీ ఆ టైంలో ఏమైంది ఆ టైం స్టాంప్ అన్ని అడుగుతారండి మాకు. సో వాట్ ఈస్ ద ఇష్యూ ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ అట్లా చేస్తుంటాం కదా. సో ఇక్కడ AWS లో ఎట్లాంటి రూట్ కాజ్ అనాలిసిస్ కానీ ట్రబుల్ షూటింగ్ మెథడ్స్ కానీ ఎట్లా ఉంటాయని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ AWS డాక్యుమెంటేషన్ కి వెళ్తాము. ఇక్కడ చూసాం కదా ఇందాక AWS డాక్యుమెంటేషన్, అవునండి. దాన్ని ట్రబుల్ షూట్ చేసాము. అది మొత్తం పాస్. వర్కర్ నోడ్ లో ప్రాబ్లం ఉంది, ఈ కేస్ కంట్రోల్ ప్లేన్ కి కనెక్ట్ అవ్వలేకపోతుంది యూజర్ డేటా అనేది. బట్ ఆ యూజర్ డేటా మన ఇష్యూ కాదు కదా, మనం యూజ్ చేసేది ఏంటి కంప్లీట్లీ ఇట్ ఈస్ మేనేజ్ నోట్ గ్రూప్. మేనేజ్ నోట్ గ్రూప్ అంటే AWS మేనేజ్ నోట్ గ్రూప్. అది మన కంట్రోల్లో లేదు, అది AWS కంట్రోల్లోనే ఉంది. ఒకవేళ నిజంగా అదే కానీ ప్రాబ్లం అయ్యింటే సో దట్ ఈస్ AWS రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో అప్పుడు వాళ్ళు మనకు సొల్యూషన్ ఇస్తారు. ఓకే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ AWS అయితే అప్పుడు లాగ్స్ అనేది వాళ్ళకే ఉన్నాయి. లాగ్స్ మొత్తం AWS కి యాక్సెస్ ఉంటుంది. లాగ్స్ మనం స్పెసిఫిక్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే మీరు చెప్పిన అట్లాషన్ కేసులు ఏంటంటే మీ సర్వర్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సర్వర్స్ అవి అప్పుడు మీరు యాక్సెస్ ఇవ్వాలి. కరెక్ట్ షూర్. దివ్య,
క్రాష్ లూప్ బ్యాక్ అనేది ఇష్యూ ఎప్పుడు వస్తుందండి? అంటే ఏ సిచ్యువేషన్‌లో వస్తుంది? పర్టిక్యులర్ అలా ఏమన్నా ఉంటదా? కంటైనర్ రన్ అవ్వలేకపోవడం వల్ల. అంటే మన బ్యాక్ ఎండ్ ఉంది కదా, యెస్. బ్యాక్ ఎండ్ MySQL కి కనెక్ట్ అవ్వలేకపోయింది అనుకోండి, అప్పుడు క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ వస్తుంది. అలానే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వకపోయినా అక్కడ కూడా సేమ్ ఇష్యూ యా, కదండి? సో కంటైనర్ లో మనం ఇచ్చిన కమాండ్ అనేది జనరల్ గా అది ఇన్ఫైనైట్ టైం రన్ అవ్వాలి కదా. అవును. సో అది రన్ అయ్యి కంప్లీట్లీ కంటిన్యూస్ గా రన్నింగ్ లో లేకపోతే దెన్ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ వస్తుంది. కంటైనర్ ఈస్ నాట్ ఏబుల్ టు రన్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ ఇన్ ద కమాండ్. కమాండ్ అంటే ఏ కమాండ్ అంటున్నారు? మీరు ఇమేజ్ లో ఏ కమాండ్ మెన్షన్ చేస్తుంటే అది. ఓకే. ఓకే అండి. యాహ్! అంటే బేసిక్‌గా ఇమేజ్ ఇష్యూ అంటున్నారు. అంటే మనం యూజ్ చేసే డాకర్ ఇమేజ్ లోపల ఉండే కమాండ్ ఇష్యూ, అది ఆ కమాండ్ లోనే ఇష్యూ అని చెప్పలేము. కమాండ్ కూడా కరెక్ట్ అయి ఉంటుంది, బట్ కాన్ఫిగరేషన్స్ లైక్ బ్యాక్ అండ్ MySQL కి నెట్వర్క్ కి ప్రాబ్లం ఉన్నా, ఓకే, అటు సైడ్ అంటే MySQL బేసిక్‌గా రన్ డాకర్ అవ్వలేకపోయినా, ఫైల్‌లోనే అంటారండి? అంటే బేసిక్‌గా డాకర్ ఫైల్ ఇష్యూ. అంటే ఫైల్‌లో ఇమేజ్ సరిగా మనం కనెక్టివిటీ చేయకపోయినా, ఆ ఇమేజ్ ఇంకొక కంటైనర్‌తో ఇంటరాక్ట్ అవ్వకపోయినా. యా, ఒక కంటైనర్ ఒక పాడ్ ఇంకొక పాడ్ తో ఇంటరాక్షన్ అనేది మ్యాండేటరీ అయినప్పుడు, ఆ ఇంటరాక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వకపోయినా కూడా కంటైనర్ రన్ అవ్వదు. ఓకే. సో అది రిపీటెడ్ టైమ్స్ ట్రై చేస్తూ ఉంటుంది రీస్టార్ట్ అవ్వడానికి. హుహు. సో ఆ టైంలో మనకు ప్రాబ్లం వస్తుంది, క్రాష్ లూప్ బ్యాక్ వస్తుంది కొంచెం సేపు ట్రై చేసిన తర్వాత. యాహ్! థాంక్స్ అండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఈరోజు ఏం జరిగింది లేదు. సీ యూ టుమారో. బై.